డేటా వెళ్ళదు, ఇంకా తహసీల్దార్కి వెళ్ళదు, ఈ డేటా వెళ్ళదు. ఇంకా ఆ ఫామ్ 31 అయిపోయాక మళ్ళీ వాటికి గ్రౌండ్ వాల్యుయేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది మీకు మళ్ళీ తర్వాత చెప్తాము. జీవన్ గారు మల్లేష్ తెనాలి గుంటూరు జిల్లా సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇప్పటి వరకు విఎస్ లాగిన్ లో ఫైనల్ సబ్మిట్ చేస్తే అప్పటికి కొరిలేషన్ డేటా ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. కరెక్ట్ సార్, కరెక్ట్. నెక్స్ట్ విఆర్ఓ లాగిన్ లో జీటీ ప్రాసెస్ స్టార్ట్. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ. ఎస్ అండి, ఇప్పుడు నేను విఆర్ఓ లాగిన్ అయి ఉన్నానండి. విఆర్ఓ గారు లాగిన్ లో ఉన్నాను. విఆర్ఓ గారు లాగిన్ లో ప్రొఫార్మా 6 లో మన గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాసెస్ అనే లింక్ కనిపిస్తుంది అండి. లింక్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనం ఇందాక చేసిన విలేజ్ ఇక్కడికి వచ్చేస్తుంది, కంచిపూర్ అనే విలేజ్. మనం గెట్ డీటెయిల్స్ కొట్టంగానే అక్కడ మనం ఎంటర్ చేసిన డేటా మొత్తం ఇక్కడ మనకి పాపులేట్ అయ్యి కనిపిస్తుంది. ఓకే, మనం సర్వే నెంబర్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ సర్వే నెంబర్ రేంజ్ మనకి ఇక్కడ అన్ని గ్రీన్, ఎందుకంటే మనం డైరెక్ట్ పిఓఎల్ఆర్ రికార్డ్స్ తీసుకున్నాము. ఒకటి మనం కొరిలేషన్ యాడ్ చేసాము. ఇక్కడ మీకు డిఫరెంట్ కలర్ రికార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇందాక నేను మీకు పీపీటీలో ప్రజెంట్ చేసినట్టు మనకి గ్రీన్ కలర్ అంటే డైరెక్ట్ పిఓఎల్ఆర్ రికార్డ్స్, మనకి కొరిలేషన్ లో యాడ్ చేసింది లైట్ పింక్ ఆర్ బ్రౌన్ కలర్ రికార్డ్స్. అట్లనే ఆరెంజ్ కలర్ రికార్డ్స్ అంటే ఇంక్రిమెంటల్ డేటాలో కొత్తగా యాడ్ అయిన సబ్ డివిజన్స్. అట్లనే గ్రే కలర్ అంటే మనం P2లో మీరు డెలిటెడ్ ప్రపోజ్ చేసింది. ఇక్కడ నిన్న ఒక సినారియో గమనించామండి. కొంతమంది ఎల్పిఎం నెంబర్స్ ఎక్స్టెంట్ ఎల్పిఎం 0 వేసారు. కొన్ని సందర్భాల్లో ఆ 0 వేసినవి కూడా ఇక్కడ ఇన్యాక్టివ్ లో ఉంటాయి. అంటే మనం 0 వేసింది ఏంటంటే పూరా ఎక్స్టెంట్ అమ్మేర్ అనే సినారియోలో మనం తీసుకొని దాన్ని ఆ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ని మనం ఫ్రీజ్ చేసామన్నమాట. ఓకే, అది కూడా మనం కొంచెం గమనించండి. మనం ప్రకాశం జిల్లాలో అది మేము ఐడెంటిఫై చేసాము. అది 0 అంటే ఎల్పిఎం నెంబర్స్ కానీ ఎల్పిఎం నెంబర్ అంటే అన్ని జీరోస్ ఉన్నాయన్నమాట. అంటే నేషనల్ సబ్ డివిజన్ 0, ఎల్పిఎం ఎక్స్టెంట్ 0, ఎల్పిఎం చెల్తా నెంబర్ 0 అన్ని 0 ఉన్నాయంటే ఆ కేసు ఏంటంటే పూరా ఎక్స్టెంట్ అమ్మిన కేసు మేము ట్రీట్ చేసుకొని మనం అది పెట్టాము. అంటే అది ఇంకా మన డెసిషన్ ఎవరు ఏం చెప్పలేదు. ఒకసారి ప్రకాశం వాళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం. అంటే మాకు తెలియదు అది ఈ సినారో ఇలా ఉంటుంది. మనము చూద్దాము ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఆ ఎంఎస్ కూడా మాట్లాడాక ఫామ్ 31 లో ఇచ్చేద్దాం సార్. ఎందుకంటే సార్ అక్కడ కూడా వాళ్ళు కరెక్షన్స్ చేయాలి కదా. మనకి వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో మనకు తెలియదు. అందుకే మళ్ళీ వాళ్ళు కన్ఫర్మ్ చేద్దాం సార్. వాళ్ళు ఎంటర్ చేస్తే మనం చూపిద్దాం సార్. మనం ఏది హైడ్ చేయొద్దు ప్లీజ్. ఆ లాజిక్ తీసేయమంటారా మరి? వద్దు సార్, వద్దు సార్. సార్ అది నోట్ చేసుకోండి. ఇప్పుడు మన కోరిలేషన్ మన జీటీలో వాళ్ళు ఎక్స్టెంట్ ఎల్పిఎం నెంబర్ 0 అంటే మనం ఇక్కడ మనం ఫ్రీజ్ చేస్తున్నాము. ఓకే సార్, నేను అది మాడిఫై చేపిస్తాను సార్. సార్ జోసెఫ్ గారు, జీవన్ గారు, అంటే ఇప్పుడు మీరు మళ్ళీ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే అంటే కొరిలేషన్ స్టేట్మెంట్ కొంతమంది ఆల్రెడీ ఫార్వర్డ్ చేశారు. మీరు పెడుతున్న రిపోర్ట్ల ప్రకారం విఆర్ఓ లాగిన్కి వచ్చేసాం. ఇప్పుడు మీరు కొరిలేషన్ స్టేట్మెంట్ ఇది చెప్తున్నారు, అఫ్ కోర్స్ మేము వింటున్నాము, కాదని అంటలేదు. బట్ విఆర్ఓ లాగిన్కి వచ్చేసాం. విఆర్ఓ లాగిన్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కొరిలేషన్ స్టేట్మెంట్ లో మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే మళ్ళీ కొరిలేషన్ లో కాదు సార్, కొరిలేషన్ లాజిక్స్ కొని పెట్టామండి సార్. కొరిలేషన్ స్టేట్మెంట్ మొన్నతో సార్ గా పీటీ సార్ గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో దట్ వాస్ ద లాస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండి. దాని తర్వాత ఏ ఒక్క చేంజ్ కూడా లేదు. ఓకేనా సార్? ఓకే సార్, అంటే మేము ఆల్రెడీ కమ్యూనికేట్ సబ్మిట్ చేసి ఏమీ లేదు సార్. సార్ ఇక్కడ ఏమైందంటే సార్, ఇప్పుడు ప్రాబ్లం మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మన హైర్ అఫీషియల్స్ డే టు డే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఫీల్డ్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ని బట్టి దే మే సజెస్ట్ చేంజెస్ లేవు అనుకోవటానికి లేదండి. ఎందుకంటే మనం ఉంటాయి, ఎందుకంటే యూ షుడ్ ఫాలో ద హైర్ అఫీషియల్స్ ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చి ఫాలో అవ్వాల్సిందే మనం. నమస్తే సార్, రీడియో ఒంగోలు సార్. సార్ దయచేసి అందరూ గమనించండి. కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయ్యాక మనం కేసు బై కేసు అడుగుతాం సార్. దయచేసి మీరు రాసుకుని పెట్టుకోండి, మీ ఫ్యాక్ మీద రాసుకుని పెట్టుకోండి. ప్రతి ఒక్కరితోనూ క్లియర్ చేద్దాము. ఒకవేళ మీ డెమో అయిపోయాక 2 hours కూడా అప్పటికి అవ్వకపోతే నేను సాయంత్రం చూసలే సార్ మీటింగ్ అయిపోయాక ఫ్రీగానే ఉంటాను. మీరందరూ నాకు ఒక్కొక్కరు కనెక్ట్ అయినా క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ఓకేనా అండి? ప్లీజ్ అండి. మనకి మిస్సింగ్ ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవి ఏమేంటి అంటే నేచర్ ఆఫ్ ల్యాండ్ యూజ్, సోర్స్ ఆఫ్ ఇరిగేషన్, ఈమెయిల్ ఐడి,
పోస్టల్ అడ్రస్ అండ్ నోటీస్ ఇష్యూఎస్ఆర్ను రిమార్క్స్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత ఇక్కడ కొత్తగా యాడ్ అయిన రికార్డు ఇది మ్యుటేషన్ కేసు కాబట్టి మనం ఎన్జిఆర్ నేము పట్టాదారు నేము ఎంట్రీ చేసుకోవడానికి మనం ఫెసిలిటీ ఇచ్చామన్నమాట. ఓకే ఓకే నేను 1 by 1 ఫాస్ట్ గా చేస్తానండి. ఇవి చూడండి ఒకసారి. ఇప్పుడు నేను సేవ్ చేశాను కాబట్టి ఇది బ్లూ కలర్ గా టర్న్ అయిందండి. బ్లూ కలర్ గా గ్రీన్ కలర్ బ్లూ కలర్ టర్న్ అయింది. ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చినాయి అనమాట, మ్యుటేషన్ అండ్ రెక్టిఫికేషన్స్. ఓకే ఇక్కడ మనం ఆల్రెడీ కొరిలేషన్ లో మనం మ్యుటేషన్స్ ఐడెంటిఫై చేసినవి మనం అక్కడ అంటే ఒక వ్యక్తి మల్టిపుల్ వ్యక్తికి అమ్మినప్పుడు 1 to many అమ్మినప్పుడు అక్కడ మనం యాడ్ రో ద్వారా మనం ఎల్పిఐ నెంబర్ యాడ్ చేసుకుని వస్తున్నాము. ఓకే ఇన్ కేసు మీకు ఇక్కడ 1 to 1 ఉన్నప్పుడు ఇప్పుడు కొరిలేషన్ లో 1 to 1 కి మనం నేమ్ ఎంట్రీ చేయడానికి అక్కడ ప్రొవిజన్ లేదనమాట. ఓకే ఇక్కడ మనం ఆ మ్యుటేషన్ అయితే మ్యుటేషన్, రెక్టిఫికేషన్స్ అయితే రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి. ఓకే ఈ ముందు నేనైతే మొత్తం సేవ్ చేసిన తర్వాత ముందు ప్రాసెస్ ఏంటంటే ప్రతి రికార్డ్ అనేది మనం ముందు సేవ్ చేసుకోవాలి. మిస్సింగ్ రికార్డ్స్ చేసుకున్న తర్వాత మనం మ్యుటేషన్సా లేకపోతే రెక్టిఫికేషన్స్ కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఓకే మనకి అప్పుడు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది ముందు అన్ని సేవ్ చేసుకుంటే. ఓకే ఇది రికార్డ్ అనేది మ్యుటేషన్ రికార్డ్ కాబట్టి పేరు అనేది మనం కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు ఎక్స్టెంట్ అనేది మనకి ఎల్పిఎం నెంబర్ లో వాళ్ళు వేసిన ఎక్స్టెంట్ మనకి వచ్చేస్తుంది కాబట్టి ఎల్పిఎం నెంబర్ లో ఎంత ఎక్స్టెంట్ చేశారో ఆ ఎక్స్టెంట్ మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎంజాయ్మెంట్ నేచర్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సేలా, గిఫ్టా, పర్టీజా, పర్చేజ్ అనేది. తర్వాత అక్విజిషన్ టైప్ అంటే ఇది యాక్చువల్ గా 29 కాలం అనేది 31 కాలంలో భాగం కాబట్టి ఇక్కడ ఇచ్చాము. అది ఆటోమేటిక్ గా ఎనేబుల్ అవుతుంది. తర్వాత మనకు ఇది ఒకసారి డిస్కస్ చేసి డూప్లికేట్ అయితే అది తీసేస్తాము. ప్రజెంట్ పర్చేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రికార్డ్ అనేది సేవ్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ సెలెక్ట్ ఇష్యూస్ ఎక్స్ఆర్. ఓకే తర్వాత ప్రొసీడ్ టు కంపోజిషన్. రికార్డ్ హ్యాడ్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే నేను మిగతా డీటెయిల్స్ కూడా మిగతా ఫీల్డ్స్ కి మిగతా కూడా ఎంటర్ చేస్తున్నానండి.
సార్ చివరిన కరెక్షన్ టైప్ అది ముటేషన్ రెక్టిఫికేషన్ ఏమైనా సెలెక్ట్ చేయాలండి ఏమనండి? సెలెక్ట్ చేయాలి సార్. చేస్తాను, నేను తర్వాత చూపిస్తాను ముందు సేవ్ చేసిన తర్వాత. ఓకే సార్. పైదానికి కూడా మ్యూటేషన్ సెలెక్ట్ చేయాలి. ఓకే, సపోజ్ మనం ఈ గ్రీన్ కలర్ రికార్డ్ అండి, ఈ గ్రీన్ కలర్ కి 1 to 1 మనకి మ్యూటేషన్ వచ్చింది అనుకున్నాం అనుకోండి, ముందైతే మీరు డేటా అనేది సేవ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఈ పర్టికులర్ రికార్డ్కి మనం గ్రౌండ్ ట్రూతింగ్ టైంలో వాళ్ళు ఇది మ్యూటేషన్ అని మనకి ఐడెంటిఫై చేసిన తర్వాత మనం మ్యూటేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, మ్యూటేషన్ అనేది సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ యాడ్ బటన్ వచ్చిందండి, యాడ్ ప్రొవిజన్ వచ్చింది. యాడ్ ప్రొవిజన్ దేనికంటే ఇప్పుడు యాక్చువల్ రికార్డ్ ఇది ఉంది, ఒరిజినల్ రికార్డు, మీరు మ్యూటేషన్ అంటే మనం చేంజ్ రికార్డు కింద యాడ్ చేసుకోవాలి కాబట్టి యాడ్ బటన్ అనేది ప్రెస్ చేశానండి. ఓకే, రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మనకి కింద ఒక రో యాడ్ అయ్యి మనకి వచ్చిందండి. ఓకే, ఇక్కడ మనకి అంతకుముందు పైన ఏది సెలెక్ట్ చేసుకున్నాం అవి డిఫాల్ట్ ఉంటాయండి, డిఫాల్ట్ వస్తాయి. కింద పైన నేమే కింద కూడా చూపిస్తాము. ఇన్ కేసు మనకి వాళ్ళు ఇక్కడ నేమ్ సార్ ఇప్పుడు సార్ వస్తుంది డౌట్ సార్, ఇప్పుడు స్పెషల్ డేటాలోని మనం ఇప్పుడు ఇది సబ్ డివిజన్ యాడ్ అయితే మనం ఆల్రెడీ యాడ్ రో అని చేసుకుని వస్తున్నాం, అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ ఇందులోని? అది వచ్చేసిందండి, ఈ కలర్ రికార్డ్ వచ్చేసింది. ఇక్కడ మనం అక్కడ 1 to 1 కేసు ఉంది అనుకోండి, అక్కడ మనం ఓన్లీ ఎల్పిఎన్ నెంబర్ ఎంటర్ చేసుకొని వస్తున్నాం కానీ పట్టదారు డీటెయిల్స్ చేంజ్ అని నేను ఎక్కడ ఎంటర్ చేయట్లేదు కదా, అది మనం ఐడెంటిఫై చేయట్లేదు కదా, అది మ్యూటేషన్ అని ఆ పర్పస్ కోసం అని చెప్పి మనం ఇక్కడ ఇచ్చామన్నమాట. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది కదండి? ఇది దీంట్లో ఉన్న పట్టదారు వేరే డిఫరెంట్ గా ఉంటే ఒరిజినల్ పట్టదారు మనకి. అవునండి, మ్యూటేషన్ అంటే మనం కొత్త పట్టదారు కింద మనం అంటే మీరు అంటే ఎడిషన్ చేసిన దానికి కూడా మ్యూటేషన్ అప్లై పెట్టేసుకోవచ్చు కదా మనం సేవ్ చేశాక. అవునండి. సో వాళ్ళ మొబైల్ నెంబర్ డిఫాల్ట్ వస్తుందండి, ఆధార్ నెంబర్ కూడా కనిపిస్తుంది. మన ఆధార్ నెంబర్ మళ్ళీ మనం ఎంటర్ చేసుకోవచ్చు. అడ్రస్ చేంజ్ ఉంటే అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్టెంట్ అనేది మనం ఎల్పిఎం నెంబర్లో వాళ్ళు ఎల్పిఎం నెంబర్ ఎంతలో వాళ్ళు ఎక్స్టెంట్ ఎంటర్ చేశారో ఆ ఎక్స్టెంట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికి దీనికి చేంజ్ లేదనుకుంటే చేంజ్ తీసేయచ్చు అన్నమాట. జోసెఫ్ సార్ స్క్రీన్ కొంచెం జూమ్ చేయండి సార్. ఓకే, ఇట్ ఈస్ ఓకే. ఓకేనండి. సరే, ఇప్పుడు అవి ముటేషన్ అండ్ అది రెక్టిఫికేషన్ ఆప్షన్స్ ఏదైతే మనం ఈ విఎస్ లాగిన్ లో మన సర్వే నెంబర్ యాడ్ చేసుకుని వాటికే వస్తుంది సార్ అండి? అవి అన్నిటికీ వస్తుందండి, బై డిఫాల్ట్ అన్నిటికీ. మరి ఇప్పుడు గ్రీన్ రికార్డ్ కి పక్కన లేవండి సార్ అండి? సేవ్ చేయాలి కదండి ముందు రికార్డు, సేవ్ చేసినాక ఇప్పుడు వస్తుందండి. అవునండి. ఓకే, ఈ పర్టికులర్ రికార్డుకి మ్యూటేషన్ అంటే మ్యూటేషన్ లో మనకి కేసెస్ అని ఉన్నాయి కాబట్టి ఏ కేసు ధర వచ్చింది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, అప్డేట్ అని కొట్టంగానే మనకి ఈ రికార్డ్ అనేది అప్డేట్ అవుతుంది. ఇన్ కేస్ మనం పొరపాటున ఈ రికార్డ్ యాడ్ చేస్తుంటే డిలీట్ అనే ఆప్షన్ కూడా మనం ఇచ్చాము, డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మ్యూటేషన్ అట్లనే రెక్టిఫికేషన్స్ కూడా అండి. రెక్టిఫికేషన్స్ అంటే కొంతమంది లాస్ట్ అంటే కొంచెం ఇంటరప్షన్ అంటే
అర్థం చేసుకోవడంలో పొరపాటు ఏంటంటే ఎల్పిఎం నెంబర్ మారినప్పుడు రెక్టిఫికేషన్స్ ద్వారా చేయాలని అనుకుంటున్నారు. ఎల్పిఎం నెంబర్ ఎక్స్టెంట్ మారినప్పుడు పట్టాదారు ఎక్స్టెంట్ అది రెక్టిఫికేషన్స్ లో చేయాల్సిన అవసరం లేదండి. ఫైనల్ గా మనం తీసుకునేది ఎల్పిఎం నెంబర్ ఎక్స్టెంటే తీసుకుంటాము. రెక్టిఫికేషన్స్ అంటే ఇక్కడ ఏంటంటే మన జనరల్ రెక్టిఫికేషన్స్ ఉంది కదండి, ఆర్ఓఆర్ కరెక్షన్స్ ఇన్ ఆర్ఓఆర్ సర్వీస్ లో, ఆ సర్వీస్ లో మనం ఏమేమి రెక్టిఫై చేస్తాము, సర్వే నెంబర్ తప్పుపడినా లేదా పట్టాదారు పేరు అంటే మనకి రామయ్య రామయ్య అయితే రాములు అని పడినప్పుడు, అట్లాగా అంటే ఖాతా నెంబర్ రాంగ్ పడినప్పుడు, లేదంటే ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, లేదా మిగతా డీటెయిల్స్ మనం మీ సేవలో ఏ సర్వీస్ లో మనం రెగ్యులర్ గా సర్వీస్ ఉంటుందో ఆ సర్వీస్ లో మనం ఏమైతే చేంజెస్ అప్లై చేస్తామో ఆ సినారియో వరకే మనం ఇక్కడ తీసుకుంటాం. ఎందుకంటే మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి చెప్పొచ్చు, అయ్యా నా అడంగల్లో పేరు ఈ విధంగా పడింది, నన్ను కరెక్ట్ చేయండి అని చెప్పి. అక్కడ మనం ఏం చేస్తాము, దాన్ని నోట్ చేసుకుని వచ్చి అతని తరఫున మనం ఇక్కడ సుమోటోగా అంటే మనం అప్లికేషన్ మనం ఇక్కడ పెట్టి చేయిస్తున్నాం అన్నమాట. ఆ కేసులోనే మనం రెక్టిఫికేషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం ఇంకో రికార్డుకి మనం రెక్టిఫికేషన్స్ ఒకటి యాడ్ చేసి చూద్దాము. సార్ ఇప్పుడు ఇందులో ఖాతా నెంబర్ యాడింగ్ కూడా ఇచ్చారా మీరు? ఖాతా నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ యాడ్ చేసుకురావాలా, ఇక్కడ కొత్తది ఇచ్చేసుకోవచ్చా మనం డైరెక్ట్ గా? వెబ్లాండ్ ఒరిజినల్ వెబ్లాండ్ యాడ్ చేసుకురావాలా, లేకపోతే ఇక్కడ ఇచ్చేసుకోవచ్చా? లేదండి, అంటే ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ లో ఇక్కడ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒరిజినల్ వెబ్లాండ్ లో లాస్ట్ ఖాతా నెంబర్ ఏది ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి. వాళ్ళు ఈ లోపల అక్కడ మ్యూటేషన్ అప్లై చేసినా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి వేరే రెగ్యులర్ దాంట్లో కూడా. అంటే సార్ మనం బిఫోర్ గా వెబ్లాండ్ లో మనం కొత్త ఖాతాను క్రియేట్ చేయని అవసరం లేదండి, డైరెక్ట్ ఇక్కడే డైరెక్ట్ చేస్తుంటారా? సార్ ఇక్కడ వెబ్లాండ్ 1 కి దీనికి మనకి సంబంధం లేదు. ఓకే సార్, యాక్చువల్ గా మీ ఖాతా నంబర్ అక్కడ జనరేట్ చేసింది ఇక్కడ వేసుకోవాలి. అయినా మనం ఇది ఈ స్కీమ్ దేనికి వాడుతున్నాం సార్? ఓన్లీ ఫార్మ్ 8 జనరేషన్ కోసం, ఫార్మ్ 8 ఫార్మ్ 5 జనరేషన్ కోసమే. ఓకేనా సార్? అది మీరు అక్కడ వచ్చి ఉంటే ఇక్కడ వెయ్యండి, జనరేట్ వెబ్లాండ్ వాళ్ళు జనరేట్ అయిపోయి ఉంటే. ఓకేనండి, లేకపోతే అది నల్ చేసేసేయండి. ఓకేనా సార్? ఇది మనము ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము అంతే. ఇది ఫార్మ్ 8 జనరేట్ చేయడం కోసం. ఫార్మ్ 8 జనరేట్ చేసి మ్యూటేషన్ చేశాకే కదా ఖాతా నెంబర్ అనేది. లేదు సార్, ముందు జనరేట్ చేయాల్సి వస్తుంది కదా, ఖాతా నెంబర్ క్రియేట్ చేయాల్సి వస్తుంది కదా సార్ ఫస్ట్. ఏదండి? ఫార్మ్ 8 జనరేట్ చేయకముందే ఖాతా నెంబర్ జనరేట్ చేయాల్సి వస్తుంది సార్. అది డిస్కస్ చేసి చెప్తారండి. అది రిజెక్ట్ చేసినా యాక్సెప్ట్ చేసినా మనం కంపల్సరీ ఫార్మాట్ జనరేట్ చేసే ముందే మనం ఖాతా నెంబర్ కంపల్సరీ క్రియేట్ చేయాలి సార్. అదే అందుకుంటున్నాను, ఆ డేటాబేస్ వేరే ఈ డేటాబేస్ వేరే అంటే కనుక మేము ఇక్కడ జనరేట్ చేసుకునే నెంబర్లు అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చూసుకుంటాం. ఇది వేరండి, అక్కడ కన్ఫర్మ్ ఆ డేటాబేస్ వేరు ఈ డేటాబేస్. అంటే నా డౌట్ ఏంటంటే సార్, రేపు రోజున అక్కడ ఎవరైనా పొరపాటు మ్యూటేషన్ అప్లై చేస్తాడు మనకు తెలియకుండా, అక్కడ కూడా అదే ఖాతా ఇచ్చుకెళ్ళిపోతాం కాబట్టి మేము అది అబ్జర్వ్ చేసుకుంటాం. మనకు తెలియకుండా చేస్తారు, కానీ విఆర్ఓకి తెలుసుకుంటుంది కదండి. ఇప్పుడు అదే కాదు సార్, ఈ ఎంటర్ చేసేది ఎవరు? విఆర్ఓ. ఓకేనా? ఇప్పుడు రమేష్ గారు కొత్తగా ల్యాండ్ కొన్నారు, ఇక్కడ రమేష్ గారు డీటెయిల్స్ ఎంటర్ చేశారండి. ఎంటర్ చేసినప్పుడు రమేష్ గారు మ్యూటేషన్ అప్లికేషన్ పెండింగ్ ఉందా లేదా, ప్రాసెస్ లో ఉందా లేదా అనేది విఆర్ఓ తెలుసుగా. మీకు తెలియదు, నాకు తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది కదా సార్. అవును సార్, అది కాబట్టి వాళ్ళ డిస్క్రిప్షన్ అది. ఓకేనా సార్? అదే సార్. ఇక్కడ మనం రెక్టిఫికేషన్స్ చూద్దామండి. రెక్టిఫికేషన్స్ మీద క్లిక్ చేయగానే మనకి యాడ్ రో వచ్చేస్తుందండి. యాక్చువల్ గా యాడ్ రో కొట్టంగానే రికార్డ్ అడ్మిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మీకు ఏ రికార్డ్స్ మనం మీ సేవలో అలౌ చేస్తామో చేసుకోవడానికి ఆ రికార్డ్స్ మొత్తం మళ్ళీ మనకు ఉంటాయి అన్నమాట. అంటే ఖాతా సర్వే నెంబరు, సబ్ డివిజను, తర్వాత ల్యాండ్ నేచర్, ల్యాండ్ క్లాసిఫికేషను, పట్టానా అది తర్వాత నేచర్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇవన్నీ మనకి వెరిఫై ఉంటాయి అన్నమాట. ఏదైతే మనం ఇందాక పీపీటీలో నేను చూపించినప్పుడు ఏ కాలమ్స్ అయితే మనం చూసామో ఈ కాలమ్స్ అని అనమాట 4A మొత్తం ఈ కాలమ్స్ మొత్తం మనకి ఎడిట్ ఆప్షన్కి వస్తాయి. ఓకే, దాంట్లో మొత్తం కంపల్సరీ కాదు, ఏదైనా సింపుల్ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటే ఆ స్పెల్లింగ్ మిస్టేక్ సంబంధించి వాళ్ళు చేంజ్ చేసి
మనకి చేయొచ్చు అనమాట. సపోజ్ మనకి అతనికి రామయ్య కాదు జస్ట్ రాము అనేది తీసుకోవాలి. ఆ చేంజ్ కు మనం ఇట్లా యాక్సెప్ట్ చేయాలి. పూర్తి నేమ్ చేంజ్ అనేది కాదనమాట. సో ఈ కేసులో మనం ఈ సినారియోలో జస్ట్ కోదండ రామం అనే పేరు కాదు, అతని పేరు కోదండ రామం అనుకుంటే జస్ట్ అది కరెక్ట్ చేసి మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రికార్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మనకి లాస్ట్కి వస్తే మీకు ఇక్కడ చూపించినట్లు ఇక్కడ మనం ఎంటర్ చేసిన రికార్డ్స్ బట్టి కింద రమేష్ కుమార్ గారు కొంచెం మీట్ చేయండి. సో ఇక్కడ ఉన్న రికార్డ్స్ మనకి నోట్ 18 రికార్డ్స్ అని ఉంది కదండి. ఇక్కడ మనకి రికార్డ్స్ తగ్గిపోతూ ఉంటాయి పైన యాడ్ చేసిన దాన్ని బట్టి. సో ఇక్కడ కామన్ రిమార్క్స్ అనేది ఇవ్వటం ఉంటుంది. ఇక్కడ క్లారిటీ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అండి, జీటీ అవుట్పుట్ ఫార్మాట్ డ్యూలీ సైన్డ్ బై తహసీల్దార్ అనేది మనం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఫీల్డ్ రిజిస్టర్ ఉందో, అంటే ఫీల్డ్ లో వాళ్ళు ఫీల్డ్ రిజిస్టర్ అనలేము, గ్రౌండ్ ట్రూతింగ్ కి వెళ్లే ముందు మనకి గ్రౌండ్ ట్రూతింగ్ ఇస్తే అవుట్పుట్ రిపోర్ట్ అంటే ఫామ్ 6 అవుట్పుట్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు దాంట్లో నోట్ చేస్తారండి. ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ వాళ్ళు ఐడెంటిఫై చేసింది అన్ని నోట్ చేస్తారు. మ్యూటేషన్స్ ఉన్నా కానీ కింద గ్యాప్ లో రాసుకొని వస్తారు. అంటే మనం గ్యాప్ ఇచ్చాము 4 లైన్స్. ఓకే, ఇతను మ్యూటేషన్ కేసు, ఇతను ఫీల్డ్ లో లేడు, ఎప్పుడు అమ్మేశారు, బట్ మ్యూటేషన్ అప్లై చేయలేదు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని రాసుకొని వస్తారు. కాబట్టి ఆ డాక్యుమెంట్ అందరినీ ఎంఆర్ఓ గారు సైన్ చేసిన తర్వాత ఆ సైన్డ్ డాక్యుమెంట్ మనం దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే మనం 50 MB స్పేస్ ఇచ్చాం అన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎక్కువ పేజెస్ ఉంటాయి కాబట్టి అదంతా స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మేము ఇందాక చెప్పినట్టు జనరేట్ ఫామ్ 6D గురించి చెప్పాము. ఇక్కడ మనం జనరేట్ ఫామ్ 6D కొట్టంగానే ఫామ్ 6D జనరేట్ అవుతుంది. ఇందాక నేను 3 వాటికి పెట్టాను కదండి, 3 అంటే ఒకటేమో అక్కడ యాడ్ చేశాను, అక్కడి నుంచి ఒకటి వచ్చింది, తర్వాత ఇంకోటి ఇక్కడ ఇదైంది. ఆ 3 రికార్డ్స్ మనకి ఇక్కడ కనిపించినాయి. ఇక్కడ ఈ ఫామ్ 6D లో కూడా మనం చేంజ్ అయిన వాటిని స్క్రీన్ రావట్లేదు సార్, స్క్రీన్ రావట్లేదండి, ఓన్లీ వాయిస్ వస్తుంది. స్క్రీన్ వస్తుంది సార్, స్క్రీన్ వస్తుంది సార్, స్క్రీన్ వస్తుంది సార్, వస్తుంది సార్, జోసఫ్ గారు వస్తుంది. సో దీన్ని జనరేట్ PDF ద్వారా మనం జనరేట్ చేసుకొని దీన్ని డౌన్లోడ్ చేసుకొని విఆర్ఓ గారు సైన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఫామ్ 60 గురించి అందరికి క్లారిటీ వచ్చింది కదండి. ఈచ్ వన్ కేసు వస్తుంది సార్, విలేజ్ మొత్తానికి వస్తాయి సార్ ఇది 6D విలేజ్ మొత్తానికి అండి, విలేజ్ మొత్తానికి అంటే ఏం లేదు సార్. జనరల్ గా మనకి మ్యూటేషన్స్, కరెక్షన్స్ అవన్నీ ఎప్పుడు వస్తున్నాయి, మనము మీ సభ నుంచి GSF నుంచి తీసుకుంటున్నాం కదా. మ్యూటేషన్స్ కేసులో ఏంటంటే మనకి ఇక్కడ ఫామ్ 60 అని ఒక ప్రొవిజన్ ఉంది. అంటే దాంట్లో ఏం చేయొచ్చు, రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అంటే విఆర్ఓ కూడా, ఓకేనండి, వాళ్ళు ఏంటి, హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ విలేజ్ రికార్డ్స్ అండ్ ఏ చేంజెస్ అయినవి అండ్ ఇంటిమేట్ టు తహసీల్దార్ పర్టినెంట్ ఎక్విజిషన్ ఆఫ్ రైట్స్. ఓకేనా, కాబట్టి ఆ మన దీంట్లో ఉంటుంది చూడండి, మన యాక్ట్ లోనే ఉంది. ఆ యాక్ట్ లో ఉన్నదాని ప్రకారం ఈ ఫామ్ డిజైన్ చేయడం జరిగింది. మన ఈ మ్యూటేషన్ అని చెప్పి మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో అవన్నీ దీంట్లో ఈ ఒకే ఫామ్ లో తహసీల్దార్కి వెళ్తాయి. అక్కడి నుంచి మనకి ఫామ్ 8 అవన్నీ జనరేట్ అవుతాయి అన్నమాట. ఓకేనా సార్? ఓకే సార్. అంటే ఇండివిజువల్ గా జనరేట్ అయ్యే పేజీల కింద వస్తుందో ఒకటి అనేది డౌట్ వచ్చింది. అంటే 6D వచ్చేసి విలేజ్ మొత్తానికి ఒకటి, 31-32 మాత్రం ఇండివిజువల్ గా వస్తాయి. ఏ సర్వే నెంబర్ ఫామ్ 8, ఫామ్ 5 ఇవన్నీ మాత్రం ఇండివిజువల్. చూసినట్టయితే ఈ క్రింద వరుస సంఖ్య ద్వారా తెలుపబడిన వారి యొక్క అని మనం పెట్టామన్నమాట. ఇండివిజువల్ కాదు ఇది, మనకు విలేజ్ వైజ్ ఇది జనరేట్ చేస్తాము. ఇందాక సార్ చెప్పినట్టు ఫామ్ 6D, ఫామ్ 8, ఫామ్ 5 అది ఇండివిజువల్ గానే జనరేట్ అవుతుంది.
జోసఫ్ గారు నేను మనం తెనాలి ఇక్కడ డేటా ఎంట్రీ నేను ప్యారల్ గా పక్కన స్క్రీన్ లో చేపిస్తున్నానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ డేటా ఎంట్రీ అయిపోయిన దాకా ఈ టైంలో మీరు ఎక్స్ప్రెస్ చేయండి. సార్ జోసఫ్ గారు ఒక్కసారి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్క్రీన్ లో ఒక డౌట్ ఉంది. హలో సార్, వెస్ట్ గోదావరి సార్. చెప్పండి సార్. సార్ వెస్ట్ గోదావరి పోచవరం విలేజ్ ఇప్పుడు ఫైనల్ సబ్మిషన్ అయింది సార్. ఈ తహసీల్దార్ లాగిల్లో కనపడట్లేదు సార్, ఇది విఆర్ఓ తర్వాత. విఆర్ఓ తహసీల్దార్ గారికి లేదండి ఫ్లో. ఇప్పుడు విఆర్ఓ 60 ఫార్మ్స్ జనరేట్ చేసి దాన్ని అప్లోడ్ చేశారు సార్. మరి 31 మనం ఇంకా ప్రాసెస్ రెడీ చేయలేదండి. నెక్స్ట్ ప్రాసెస్ ని అండర్ డెవలప్మెంట్ లో ఉంది. ఫార్మ్ 8 ఫార్మ్ 5 జనరేషన్స్ అంతా అండర్ డెవలప్మెంట్ లో ఉన్నాయండి. వీక్ మనం 31, 32 కూడా జనరేట్ కాలేదు ఇంకా. 31, 32 ఈ జీటీ కంప్లీట్ అయిన తర్వాత జనరేట్ అవుతుంది. అవును సార్, ఇప్పుడు ఫైనల్ కంప్లీట్ చేశారా మీరు? జీటీ కంప్లీట్ అయింది సార్, విఆర్ఓ లాగిన్ లో కంప్లీట్ చేశారు సార్. కంప్లీట్ అయింది కదా? 6D ఫామ్ జనరేట్ అయింది, అది కూడా అది కూడా అప్లోడ్ చేశారు. ఓకే విఆర్ఓ. ఓకే, మీ ఫామ్ 31, 32 జనరేట్ అవ్వట్లేదు అన్నారు. నేను ఈ మీటింగ్ అయిందండి, డెమో అయిన తర్వాత మేము కనెక్ట్ అవుతానండి మీకు. ఓకే, ఒకసారి లోపల చెక్ చేయమనండి. అది సార్ నేనే చూస్తున్నాను సార్, అది క్లిక్ చేయగానే తిరుగుతుంది తప్ప అదేం జనరేట్ కావడం లేదు సార్. జోసఫ్ గారు తర్వాత నేనండి సుబ్రహ్మణ్యం అండి. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నదే సార్, సేమ్ ఇష్యూ. ఓకేనండి, డెమో తర్వాత చెక్ చేస్తామండి ఒకసారి. ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ మనకి ఇందాక రికార్డ్స్ తగ్గిపోతున్నాయి చూడండి. 14 ఇందాక 18 ఉన్నాయి, 14 అట్లనే అన్ని రికార్డ్స్ అయిన తర్వాత మనం చేస్తాం. జోసఫ్ గారు తెనాలి గుంటూరు నుంచి, ఇప్పుడు మీరు ఇందాక ఎంట్రీ చేసినప్పుడు ఒక గ్రీన్ రికార్డ్ అంటే ప్రఫామా 1 నుంచి 6 వరకు జనరల్ గా డైరెక్ట్ గా ప్రతి ప్రఫామా కంప్లీట్ చేసి వచ్చిన రికార్డ్ ని మీరు సేవ్ చేస్తే బ్లూ కలర్ లో వచ్చింది. అవునండి. రెండో రికార్డు అంటే అలా గ్రీన్ కలర్ లో వచ్చిన రికార్డు సేవ్ చేయగానే మనకి మ్యూటేషన్ అండ్ రెక్టిఫికేషన్ 2 బటన్స్ యాక్టివేట్ అవుతున్నాయి, రేడియో బటన్స్. ఆ రెండో రికార్డు చూడండి, దాని కింద రికార్డు. ఓకే, అది ఆరెంజ్ కలర్ అండి. ఇది మనకి కొరిలేషన్ లో యాడ్ చేసిన రికార్డ్ అండి. అంటే బ్రౌన్ కలర్. బ్రౌన్ అంటే లైట్ పింక్ ఆర్ బ్రౌన్ అనుకోండి. సో దీనికి ఈ రికార్డుకి మాత్రం మనకి మ్యూటేషన్ రెక్టిఫికేషన్ రాదండి, ఎందుకంటే అది ఆల్రెడీ యాడ్ చేసింది కదా అక్కడ. ఓకే ఓకే, లైట్ బ్రౌన్ కలర్. మల్లేష్ గారు, ఇక్కడ చెప్పండి. విషయం ఏంటంటే మనకి 2-3 సినారీలు వస్తారు. అంటే అలా 1-to-1 మ్యూటేషన్ ఉంటుంది. అంటే మనకి కొరిలేషన్ లో ఒక్కరోనే ఉంది, అతని ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చారు. అప్పుడు మనం ఏం చేస్తాము, కొత్త ఫీల్డ్ లో మన గ్రౌండ్ ట్రూతింగ్ లో వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళకి ఎల్పీ నెంబర్ అది ఇస్తారు. అది ఈ పాత రికార్డ్ ఏదో ఎగ్నిస్ట్ గా నోట్ చేసేస్తాము. నోట్ చేసినప్పుడు అసలు మనం యాడ్ డ్రా చేయము. ఓకేనా అండి? యాడ్ డ్రా చేయకుండా ఇక్కడికి వచ్చాక ఇక్కడ మనము ఈ సేవ్ చేసుకుని మ్యూటేషన్ క్లిక్ చేసినప్పుడు యాడ్ అని వస్తుంది. ఆ యాడ్ క్లిక్ చేసినప్పుడు మనం ఆ కొత్త రోల్లో కొత్త వాళ్ళ పేర్లు ఎంటర్ చేస్తాం. ఓకేనా సార్? అలా కాకుండా మనకి కొరిలేషన్ లోనే మనం ఐడెంటిఫై చేసాము, ఏది 1-to-1 కాకుండా 1-to many జరిగి ఉండొచ్చు, లేదా పార్ట్ సగం అక్కడ ఉంచుకుని మిగతాయి 2-3 అమ్ముండొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ యాడ్ రోజ్ చేస్తాం. అలా యాడ్ రోజ్ చేసిన ద్వారా వచ్చింది ఈ పింక్ కలర్ అన్నమాట. ఓకేనా సార్? అందుకే ఒకసారి క్లారిటీ కోసం. కరెక్ట్ మీరు అది పాయింట్ కరెక్ట్ సార్. థ్యాంక్ యూ. కొద్ది వాయిస్ లోగా ఉందండి, కొద్ది పెద్దగా మాట్లాడండి. వినిపిస్తుంది సార్. ఓకేనండి. ఇప్పుడు అంటే నాకు అర్థం చెప్తాను సార్, ఏదైనా మ్యూటేషన్ కావాలన్నా మీరు వాయిస్ బ్రేక్ అవుతా వస్తుందండి. సార్ ఇప్పుడు నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా సార్? ఓకేనండి, ఇప్పుడు ఓకేనండి, చెప్పండి. సార్ ఇప్పుడు మ్యూటేషన్ కావాలన్నా రెక్టిఫికేషన్ కావాలన్నా పైన ఒరిజినల్ రికార్డ్ ఉంటుంది, మన రికార్డ్ ఉంటుంది. అంటే
బసవరాజు గారు సారీ అండి, మీది కనెక్ట్ ఒకసారి రీకనెక్ట్ అవ్వండి, లేకపోతే సార్ ఓకే. సో జోసఫ్ గారు, చెప్పండి. ఈ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఏంటి సార్? ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అని వచ్చింది కదా ఇప్పుడు. ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఏంటండి? మీరు చూపిస్తున్న స్క్రీన్ లో ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అని ఉంది కదా సార్. విఆర్ఓ లాగిన్ కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉంది కదా సార్. 3 రికార్డ్స్ ప్రాసెస్డ్ ఇన్ దిస్ విలేజ్. ప్రాసెసింగ్ చేస్తా ఉంటే ఇక్కడ తగ్గిపోతా ఉంటాయి. ఎన్ని రికార్డ్స్ పెండింగ్ ఉన్నాయని చూపిస్తారు. ఓకే, కంప్లీట్ అయిన రికార్డ్స్ అందులోకి వెళ్తున్నాయి అంటారా? 3 రికార్డ్స్ పెండింగ్ అని ఉంది కదా స్క్రీన్ లో. మాకు కనిపించడం లేదు సార్, అలా లేదు మాకు స్క్రీన్ లో. కనిపిస్తుందండి? అంటే మీరు చూపిస్తున్నది ఓకే సార్. అంటే ఇక్కడ నేను యాక్చువల్లీ విఆర్ఓ లాగిన్ ఓపెన్ చేసి చూస్తున్నాను. విఆర్ఓ లాగిన్ లో అలా కనిపించడం లేదు అని చెప్తున్నాను సార్ నేను. ఓకే ఓకే. అంటే మీరు స్క్రీన్ ఏదో మార్చినట్టున్నారు, మాకు అలా స్క్రీన్ అలా కనిపించడం లేదు. సరే, తర్వాత నేను చెప్పేది ఏంటంటే సార్, నిన్న మాకు ఏదైతే కొరిలేషన్ డేటా అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మాకు డేటా విఆర్ఓ లాగిన్ కి పుష్ అయిందో అవి మాక్సిమం రికార్డ్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ లో చూపిస్తున్నాయి. అక్కడ మేము ఇప్పుడు ఈ నోటీస్ ఇష్యూ చేసుకోవాలా, లేకపోతే అది అగ్రికల్చర్ పర్పస్ కి వాడామా, ఏ పర్పస్ కి ఇది అనేది ఇవన్నీ కూడా మేము ఎంట్రీ చేస్తాం. చేసిన తర్వాత అక్కడ చివరిని యాక్చువల్లీ నేను ముటేషన్ లేకపోతే రెక్టిఫికేషన్ అని వచ్చింది. ఇప్పుడు అది రావటం లేదు అక్కడ. ఇప్పుడు రావట్లేదా మీ దగ్గర? రావట్లేదు. ఓకే, నేను ఒకసారి మీకు టీమ్ ఇయర్ కనెక్ట్ అయి చేస్తానండి. ఒకసారి చూడండి సార్. అది అంటే నిన్నకి రాత్రికి స్క్రీన్ కి ఇప్పుడు స్క్రీన్ డిఫరెన్స్ ఉంది, అందుకని చెప్తున్నాను. అట్లా ఏమి ఉండదండి, ఎందుకంటే ఇదే ఉంటది. మన వాళ్ళు ఎంట్రీ కంప్లీట్ చేసి కూడా అన్ని చేస్తారు చాలా మంది. అంటే ఏం లేదు, మేము చేయలేదు, ఇంకా మా విఆర్ఓ గారు చేయలేదు, అందుకని చెప్తున్నాను. నేను కనెక్ట్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి. సరే ఓకే. గారు, ఇప్పుడు మనకి ఈ లెక్కలో మీరు డేటా ఎంట్రీ గ్రౌండ్ థింగ్ మన జీటీ వర్క్ విఆర్ఓ లాగిన్ కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ సబ్మిట్ చేస్తారు. విఆర్ఓ లాగిన్ ఇది కంప్లీట్ చేస్తున్నానండి. ఓకే, మన అన్ని రికార్డ్స్ అనే నేను చేసేసాను. కామన్ రిమార్క్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, జనరేట్ ఫార్మ్ 60 కూడా జనరేట్ అయిపోయిన దాన్ని మనం అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఫైనల్ సబ్మిట్ చేస్తున్నాను. ఎర్రర్ వచ్చింది రిఫ్రెష్ చేసి ఎగ్జిట్ అయిపోయి ఓకే, ఇక్కడ నేను కూడా లాగిన్ అయ్యాను. అదంతా విఆర్ఓ 52 ఓకే. ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో ఏదో ఇష్యూ ఉన్నట్టుందండి, ఎర్రర్ వస్తుంది. ఎనివే ఇందాక ఒక విలేజ్ వాళ్ళు ఫైనల్ సబ్మిట్ కూడా చేసేయమన్నారు. ఓకే, వీళ్ళు వెరిఫై చేస్తాము. వన్స్ ఇక్కడ రికార్డ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి ఫామ్ 31, 32 అనేది జనరేట్ అవుతుంది. ఫామ్ 31, 32 ఆల్రెడీ జనరేట్ అయింది, ఒకటి నేను చూపిస్తున్నానండి.
13 13 01. ఇది ఆల్రెడీ ఇందాక డేటా ఎంట్రీ చేసి కంప్లీట్ చేస్తున్నామండి. ఫామ్ 31, 32 ఒకటి మనకి విలేజ్ తారాపురం అనే విలేజ్ వస్తుంది. ఈ విలేజ్ లో మనం ఆల్రెడీ ఈ విధంగా ఫామ్ 31, 32 జనరేట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఎల్పిఎం నెంబరు, ఓల్డ్ సర్వే నెంబరు, తర్వాత ఎల్పిఎం నెంబర్ ఎక్స్టెంట్, ల్యాండ్ నేచర్, ల్యాండ్ క్లాసిఫికేషన్ వస్తుంది, ల్యాండ్ నేచర్ ఆఫ్ ల్యాండ్ యూజ్, మనం అక్కడ ఎంటర్ చేసిన సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఏవైతే ఎంటర్ చేసామో అవి, ఆ ఖాతా నెంబర్స్, పట్టాదారు నేము, తర్వాత వాళ్ళ డీటెయిల్స్, ఆధార్ నెంబరు, వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి, పోస్టల్ అడ్రస్, నోటీసులు, ఇష్యూస్, ఈ రిమార్క్స్ ఈ విధంగా మనకి జనరేట్ అయ్యి ఫామ్ 31 జనరేట్ అవుతుంది. సో ఫామ్ 31, 32 ఇక్కడ మీరు చూసినట్టయితే సర్వే నెంబర్ 9 కి సంబంధించి కామా సపరేటెడ్ ఉన్నాయి. కామా సపరేటెడ్ ఉన్నాయి అంటే మనకి అమాల్గమేట్ అయినట్టు అనమాట. అమాల్గమేట్ అయ్యి మనకి చూపిస్తుంది అక్కడ ఎక్స్టెంట్. పెట్టేసి ఓకే, ఇందాకటి విలేజ్ మనకి ఫైనల్ సబ్మిషన్ ట్రై చేస్తున్నాండి. ఒకసారి డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఇక్కడ విలేజ్ ఇంకా కనిపిదు మనకి. ఒకసారి ఫామ్ 31, 32 జనరేట్. ఓకే, ఈ విధంగా ఫామ్ 31, 32 జనరేట్ అయింది. సరే 31 ఒకటే కదా. 31, 32 కూడా జనరేట్. 31 జనరేట్ అయిందంటే 31 రివర్స్ అండి, అంతేనండి. సర్వే 31 is basically LPM number wise sir, and 32 is basically survey number wise order. అంతే కదా సార్? అంతేనండి. సర్వే నెంబర్ వైజ్ మనకి వస్తుంది.